ఒక్క క్షణం ఊహించండి. ఈరోజు చరిత్రలో నమోదైంది. ఎందుకంటే అమెరికా ఔషధ వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద గందరగోళం సృష్టించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు. ఇకపై భారత్తో సహా అనేక దేశాల నుండి వచ్చే ఔషధాలపై 100% సుంకం విధిస్తామని. దీనివల్ల మేడ్ ఇన్ అమెరికాకు ప్రోత్సాహం లభిస్తుందని, దేశీయ ఉత్పత్తి పెరుగుతుందని ఆయన చెప్పారు. కానీ ఈ నిర్ణయం కేవలం 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వేల ఆసుపత్రులు, లక్షల రోగులు మరియు మొత్తం ఔషధ సరఫరా గొలుసుపై పడబోతుంది. అంటే ఈ నిర్ణయం ఒక రకంగా ఆర్థిక దాడి. ఇది ప్రపంచంలో అత్యంత సరసమైన మరియు నమ్మదగిన ఔషధ సరఫరాదారైన భారత్పై జరిగింది. చరిత్ర చెప్తుంది, ఎవరైనా ఎవరిపైనా దాడి చేసినప్పుడు దాని ప్రభావం కేవలం ఎదురుగా ఉన్న వారిపైనే కాక దాడి చేసిన వారిపై కూడా పడుతుంది. నిపుణులు వెంటనే హెచ్చరించారు, ఇంత పెద్ద సుంకంతో ఔషధాల ధరను ఆకాశాన్ని అంటవచ్చు మరియు అనేక చోట్ల ఔషధాల కొరత కూడా ఏర్పడవచ్చు. అంటే సామాన్య అమెరికన్ పౌరుల జేబు మరియు ఆరోగ్యంపై నేరుగా ప్రభావం పడబోతోంది. ఈ సంక్షోభం మధ్యలో అమెరికా ఔషధాలు పొందలేకపోతోంది అనే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే భారత్ తన ఔషధ ఎగుమతులను ఆఫ్రికా, యూరప్, రష్యా వంటి ప్రాంతాలకు మళ్లించడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారత్ ఏం చేసింది? భారత్ భయపడిందా? కాదు. ఈసారి భారత్ వంగడానికి నిరాకరించింది. మన ప్రభుత్వం మరియు ఫార్మా పరిశ్రమ కలిసి ఒక చాలా బలమైన వ్యూహాన్ని రూపొందించి దాన్ని వేగంగా అమలు కూడా చేశాయి. కాబట్టి ఈ అభివృద్ధిని పూర్తిగా అర్థం చేసుకుందాం. భారత్ ఈ దాడిని ఎలా ఎదుర్కొందో కానీ వంగడానికి నిరాకరించింది. ఈ వ్యూహంలో 4 ప్రధాన దిశలున్నాయి. కొత్త మార్కెట్లలో చేరడం, దేశంలో ఉత్పత్తిని పెంచడం, ప్రపంచ సహకారాలను బలోపేతం చేయడం మరియు సరఫరా గొలుసును సౌకర్యవంతంగా చేయడం. దీని వెనుక ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ విధానం, PLI స్కీమ్ మరియు బల్క్ డ్రగ్ పార్క్ వంటి పథకాలు ఉన్నాయి. వీటి లక్ష్యం ముడి పదార్థాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం. భారత్ వెంటనే తన ఊడల దిశను మార్చింది. గతంలో అమెరికాకు వెళ్లే షిప్మెంట్లు ఇప్పుడు యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు రష్యాకు పంపబడుతున్నాయి. భారతీయ కంపెనీలు మరియు ఫార్మెక్సిల్ ఈ దేశాలలో పరీక్షలు, నియంత్రణలు మరియు లాజిస్టిక్ సపోర్ట్ను అందించడం ప్రారంభించాయి. ఫలితం ఆశ్చర్యకరంగా ఉంది. భారత్ యొక్క ఫార్మా ఎగుమతులు తగ్గలేదు. బదులుగా అనేక దేశాలు మమ్మల్ని నమ్మదగిన సరఫరాదారుగా పిలిచి కొత్త ఒప్పందాలపై సంతకం చేశాయి. యూరోపియన్ మరియు ఆఫ్రికన్ దేశాలలో భారతీయ ఔషధాల డిమాండ్ మరింత పెరిగింది. ఆఫ్రికాలో భారత్ ఔషధాలు కీలకమైనవి. ఎందుకంటే అక్కడి ఆరోగ్య వ్యవస్థలు సరసమైన జెనరిక్ మందులపై ఆధారపడతాయి. యూరోప్లో జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్తో సహకారాన్ని పెంచాయి మరియు రష్యా భారత్తో జాయింట్ వెంచర్లు స్థాపించింది. ఇక్కడి నుండి భారత్ ఈ ఆర్థిక దాడిని అవకాశంగా మార్చింది. అమెరికా భారత్ బలహీనపడుతుందని భావించింది, కానీ జరిగింది దానికి విరుద్ధంగా. భారత్ తన ఉత్పత్తిని పునర్వ్యవస్థీకరించింది. గతంలో అమెరికాకు వెళ్లే ఔషధాలు ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్లడం ప్రారంభించింది మరియు అమెరికాలోని అనేక ఆసుపత్రులలో జెనరిక్ ఔషధాల కొరత కనిపించడం ప్రారంభించింది. ఆరోగ్య నిపుణులు చెప్పారు, దీనివల్ల ఔషధాల ధరలు మరియు బీమా ప్రీమియంలు రెండూ పెరుగుతాయి. అంటే అమెరికా ఎవరికో బాధ కలిగించాలని భావించిన ఔషధం ఇప్పుడు దాని సొంత పౌరులు అనుభవిస్తున్నారు. అమెరికా ఆసుపత్రులలో మందుల కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు మరియు ధరలు పెరిగి సామాన్య జీవితాలు కష్టమవుతున్నాయి. భారత్ మాత్రమే ప్రపంచంలో 20% జెనరిక్ ఔషధాలు ఉత్పత్తి చేస్తోంది మరియు అమెరికా దానిపై 80% ఆధారపడుతోంది. ఈ సుంకం వల్ల అమెరికా తన సొంత గాయాన్ని తానే కలిగించుకుంది. భారత్ యొక్క ఫార్మా పరిశ్రమను యూనివర్సల్ ఫార్మసీ అని యాదృచ్ఛికంగా పిలవడం లేదు. భారత్ అత్యధిక జెనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రపంచంలోని చిన్న పెద్ద అనేక దేశాలకు జీవనాడిలా ఉంది. అందుకే భారత్ తన సరఫరా మైన్ను మార్చినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు వెంటనే భారత్కు మద్దతు ఇచ్చాయి. నిమతిగా ఒక కొత్త సమతుల్యం ఏర్పడటం ప్రారంభించింది. అమెరికాకు తన స్వయంగా సమస్యను సృష్టించుకుందని అనిపించడం ప్రారంభించింది. భారత్ కేవలం కొత్త మార్కెట్లలో అడుగుపెట్టడమే కాక బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేషియా మరియు రష్యా వంటి దేశాలలో స్థానిక తయారీని కూడా ప్రారంభించింది. ప్రభుత్వం కూడా కంపెనీలకు పూర్తి సహాయం అందించింది. PLI సహాయం, సబ్సిడీలు మరియు లాజిస్టిక్ సపోర్ట్తో భారతీయ ఔషధ కంపెనీలు కొత్త ప్రదేశాల్లో స్థిరపడటం ప్రారంభించాయి. ఇదంతా అమెరికా స్వయంగా తన సరఫరా గొలుసును నిర్వహించడంలో కష్టపడుతున్న సమయంలో. రష్యాలో భారత్ ఔషధ కర్మాగారాలు స్థాపించడం వల్ల
స్థానిక ఉత్పత్తి పెరిగి సుంకాల ప్రభావం తప్పింది. ఆఫ్రికాలో దక్షిణాఫ్రికా, నైజీరియా వంటి దేశాలు భారత్తో భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నాయి మరియు యూరప్లో EU దేశాలు భారత్ ఔషధాలను ప్రాధాన్యత ఇస్తున్నాయి. భారత్ ఇవన్నీ చేస్తూనే మానవత్వాన్ని మర్చిపోలేదు. జీవన రక్షక ఔషధాల సరఫరా ప్రపంచంలోని అవసరమైన దేశాలకు అంతరాయం లేకుండా చేరేలా చూసింది. భారత్ వ్యాపారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది, కానీ మానవత్వాన్ని కూడా తీసుకువెళ్ళింది. ఇదే మన నిజమైన బలం. వ్యాపారంలో తెలివి మరియు మానవత్వంలో బాధ్యత. అమెరికా ఎవరికో బాధ కలిగించాలని భావించిన బాధ ఇప్పుడు దాని సొంత ప్రజలు అనుభవిస్తున్నారు. భారత్ తన్ను తాను కాపాడుకోవడమే కాక ప్రపంచవ్యాప్తంగా తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇండియా వర్సెస్ US ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది, ఎందుకంటే మన ఔషధ దౌత్యం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. స్నేహితులారా, ఇప్పుడు అమెరికా యొక్క ఆ ఆగ్రహం గురించి మాట్లాడుకుందాం. ఇది రోజు గడిచే కొద్దీ మరింత పెరుగుతోంది. భారత్ వంగలేదు, బదులుగా తన ఔషధ దౌత్యాన్ని ఆయుధంగా మార్చుకుంది. అమెరికా తలుపులు మూసిన చోట భారత్ యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆసియా దేశాలలో కొత్త తలుపులు తెరిచింది. జర్మనీ, ఫ్రాన్స్ మరియు నెదర్లాండ్స్ వంటి దేశాలు అమెరికా సుంకం విధించిన వెంటనే భారత్తో కొత్త ఒప్పందాలపై సంతకం చేశాయి. ఎందుకంటే వారికి తెలుసు, ప్రపంచానికి ఔషధాల జీవనాడి అవసరమైతే అది న్యూఢిల్లీ ద్వారా మాత్రమే వెళ్లగలదు అని. అమెరికాలో ఇప్పుడు ఒక భయం నెలకొంది. భారత్లో తయారైన ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రమాణంగా మారకూడదని. భారత్ యొక్క సరసైన మరియు ప్రభావవంతమైన జెనరిక్ ఔషధాలు అమెరికాలో 45% పేదల చికిత్సకు ఆధారం. అక్కడ $100కు లభించే ఔషధం భారత్ నుండి కేవలం $10కి అందుతోంది. ఇప్పుడు 100% సుంకం విధించిన తర్వాత అదే ఔషధం అమెరికా రోగులకు $200లకు పడుతోంది. అంటే భారత్ను శిక్షించడానికి ప్రయత్నిస్తూ అమెరికా తన సొంత ప్రజలను ఔషధాల నుండి దూరం చేస్తోంది. ఈ పరిస్థితి వల్ల అమెరికాలో ఆరోగ్య సంక్షోభం ఏర్పడుతుంది మరియు భారత్ తన ఎగుమతులను మరింత విస్తరిస్తోంది. సన్ ఫార్మా దుబాయ్లో కొత్త API ప్లాంట్ నిర్మిస్తోంది. డాక్టర్ రెడ్డీస్ రష్యాలో జాయింట్ ప్రొడక్షన్ యూనిట్ను తెరుస్తోంది. సిప్లా దక్షిణాఫ్రికాతో కలిసి 40 కొత్త ఔషధాల ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఈ చర్యలు భారత్ను ఫార్మా సూపర్ పవర్గా మారుస్తున్నాయి మరియు అమెరికా తన నిర్ణయాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ట్రంప్ పరిపాలనకు ఇప్పుడు తామే అర్థం చేసుకున్నారు. భారత్తో వ్యాపార యుద్ధం చైనాతో ఆడే ఆట కాదు. భారత్ కేవలం పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచానికి చికిత్స యొక్క మూలం కూడా. ఒకవేళ భారత్ నుండి ఔషధ సరఫరా సగం కూడా తగ్గితే అమెరికా హాస్పిటల్స్లో జెనరిక్ ఔషధాల స్టాక్ అయిపోతుంది. భారత్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చింది. ఆత్మనిర్భర్ ఫార్మా మిషన్ 2030 కింద 2030 నాటికి అన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ 100% దేశంలో ఉత్పత్తి చేయడం భారత్ లక్ష్యం. గతంలో APIలో 70% చైనా నుండి వచ్చేది, కానీ ఇప్పుడు హిమాచల్, గుజరాత్, తెలంగాణ మరియు ఉత్తరాఖండ్లో కొత్త ఫార్మా హబ్స్ నిర్మించబడుతున్నాయి. ఈ హబ్స్ మేక్ ఇన్ ఇండియా, హీల్డ్ వరల్డ్కు చిహ్నాలు. ఈ హబ్స్లో హైటెక్ టెక్నాలజీలు, ఆటోమేషన్ మరియు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అమలు చేయబడుతున్నాయి. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. అమెరికాలో ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అక్కడి ఫార్మా కంపెనీలు భారతీయ ఔషధాలు లేకుండా ఆర్డర్లను పూర్తి చేయలేకపోతున్నాయి. సుంకం వల్ల అమెరికన్ కంపెనీలకు నష్టం జరుగుతోంది, కానీ అక్కడి ప్రజలకు చెప్తున్నారు భారత్ ప్రపంచ ఔషధ మార్కెట్ను ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తోందని. ఇప్పుడు మీ నుండి ప్రశ్న, అమెరికా చర్య భారత్ను ఆపగలదా, లేక భారత్ తన ఔషధ దౌత్యంతో ప్రపంచంలోని నిజమైన ఆరోగ్య కేంద్రంగా మారుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా ప్రతి భారతీయుడికి తెలుస్తుంది మన దేశం ఫార్మా రంగంలో సూపర్ పవర్గా మారిందని. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్కు సెలెక్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.